పాపిస్టి పాకిస్తాన్ దేశంతో జరుగుతున్న యుద్ధంలా మన తెలుగు బిడ్డ వీర మరణం పొందిండు. దేశాన్ని రక్షించటానికి తన ప్రాణాలు ఇడిచిండు. దేశం కన్నా ఈ దేహమేం ఎక్కువ కాదు అని 104 కోట్ల మంది ప్రజలను కాపాడేటానికి తన పంచ ప్రాణాలను వదిలేసిండు. అంతటి త్యాగం చేసిన వీరుని ఇంట్లో చూడుండ్రి ఎంత దుఃఖం నిండిందో. దేశం గర్వపడేటట్టు పోరాటం చేసి నేల కొరిగిండు. దేశం కోసం బార్డర్కు పోయి శత్రువులను షిత్తు చేస్తాడనుకుంటే ఇట్లా అయిపాయే కదా అని దుఃఖమెల్లబోస్తున్నారు ఇంటోళ్ళంతా. చేతికొచ్చిన కొడుకు భూతల్లిలా కలిసిపాయని గుండెలు బాదుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండా అనే చిన్న తాండాలుండే మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్లా వీర మరణం పొందిండు. మురళీ నాయక్ చచ్చిపోయే కంటే ముందు ఊకే ఒక మాట అంటుండేనట. అలా మేనమామనే చెప్తాడట ఇనుండ్రి. నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు. తను ఒకటే ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్. వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు. అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయము, తను ఎప్పుడు మేము మర్చిపోలేము. తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను, పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి, లోఫర్ నా కొడుకులకి, నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను 2 రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నాకుండే 2 కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను. ఆ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాము. పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి. వా నవ్వా జవాన్ మురళీ నాయక్, నీకు నిజంగా సెల్యూట్ అన్నా. సస్తే చస్తా, దేశం కోసం చస్తా. నేను చచ్చిపోయినాక నా శవం మీద జాతీయ జెండా ఉండాలని మురళీ నాయక్ ఊకే చెప్పేటోడట. నా మేనల్లుడు దేశం కోసం పోరాడి వీర మరణం పొందినందుకు గర్వపడుతున్నా. నా 2 కొడుకులను కూడా దేశం కోసం పోరాడనికే పంపిస్తా అని ఎంత గర్వంగా చెప్తుండో కదా. దీన్ని బట్టి అర్థమైతలేదా మురళీ నాయక్కు దేశం అంటే ఎంత పాయరమో? అమాయక జనాలను పొట్టన పెట్టుకున్నారు కదా. భారతదేశం జోలికొస్తే కథ ఎట్లుంటదో ఈ పాటికే ఆ ఉగ్రవాద బట్టెవస్గాలకి అర్థమైపోయి ఉంటది. వీరుడా మురళీ నాయక్, నీ త్యాగాన్ని ఈ దేశం మర్చిపోదు. భారత జాతి నిన్ను గుండెల్లా పెట్టుకుంటది. నీ మరణం వృధా కాదు. నీకు జోహార్లు వీరుడా అని చేతులెత్తి మొక్కుతున్నది. జోహార్ మురళీ నాయక్.